హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ పీవీఆర్ గాయస్. ఈరోజు ఒక వీడియో అయితే చూస్తున్నాం గాయస్. ఏం వీడియో అంటే గాయస్ అయితే ఒక హిడెన్షన్ ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఆ లొకేషన్ పేరు ఏంటంటే మనం రైల్వే ఉంటుంది కదా గాయస్. ఆ రైల్వేది ఇప్పుడు వచ్చేసి ట్రైన్ అయితే వెళ్తలేదు అటు సైడ్ మనం లొకేషన్ అయితే వెళ్దాం. కానీ గాయస్ మళ్ళీ మీరు చాలా రోజు వీడియోస్ వస్తలే అందరు గాయస్. వీడియోస్ అయితే ఇప్పటికైనా వస్తాయి, రాగాదారు వస్తాయి. అంటే కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల కాలేదు. అసలు మా వాడు రెడీ అవుతుండు, లోపుతున్నాడు, చూద్దాం గ్యాస్. మా వాడు కూర్చుంది గాయస్ లోపల. ఇదే మోహన్ షాప్ ఇదే. ఏంది కథ? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హాయ్ గాయ్స్. గాయస్ తెల్లగా అనిపిస్తుంది కదా మనవాడు. మంచిగా శుద్ధపోసలాగా కూర్చున్నాడు. ఇంకా చూడండి మొత్తం మనవాడు షాప్ గాయస్. ఇది బిల్లా కార్పెంటర్స్. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, కానీ పైసలు ఏమన్నా ఇవ్వడు గాయస్. మొత్తం స్ట్రేటు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు కేఎఫ్సీ గ్యాస్. నెక్స్ట్ లాగా మీకు కేఎఫ్సీ ఉంటుంది చూడండి. కేఎఫ్సీ మీకు రెసిపీ చూపిస్తాను. ప్లస్ నెక్స్ట్ అమ్మా ఏంది కదా మళ్ళా చెప్పాలా ఏమన్నా ఎక్కువ రైలు పట్టాల కాడ తీసుకెళ్తాను కదా. పోదామా? ఇంకా బోర్డు ఏం చేసినావు? బోర్డు పని వేస్తావు నువ్వు? ఏం బోర్డులు వేస్తావు? కేరళకి వెళ్తుందా? ఏం కంపెనీ? జిగాబైట్ గాయస్. జిగాబైట్ అంట గాయస్. వాడు వెళ్తున్నావు, నేను వెళ్తున్నా గాయస్. ఆడైతే కేరళ ఒక రేంజ్లో లొకేషన్ ఉంటాయి. మా వాడు కవర్ చేస్తుంది, నేను కవర్ చేస్తా. చూడండి నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది గాయస్. మళ్ళీ ఇంకో మావాడు కార్ పక్కన ఏదో పెట్టింది గాయస్. ఏం పెట్టిందంటే ఫ్రైడ్ చికెన్. మల్టీ గాయస్. మల్టీ చేస్తాడు మావాడు. చికెన్ చేస్తాడు, ఇటు ఫ్రైడ్ చికెన్ చేస్తాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అన్నీ చేస్తాడు గాయస్. ఇంకో రేపు ఫ్రైడ్ రైస్ షాపు పెట్టుకున్నాడు ముందే. ఇంకెన్ని తీసుకుంటావు? ఎన్ని నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? మమ్మల్ని బతకనివా? ఏముందంత కాలం కష్టపడాలా. దేంట్లో పడితే దాంట్లో దూరిపోవాలా. తర్వాత ముసలి నేను దాంట్లో దూరుతా దీంట్లో దూరుతా అంటే అప్పుడు నువ్వు దీంతో చేత కాదు. ఉన్నంత కాలం మన ఏజ్ ఉన్నప్పుడే కష్టపడాలి. డాడీ ఏం చెప్పావురా? మనోడు ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్ కూడా చేయిస్తాడు మొత్తం. లైట్లో అని చెప్తారు సార్. నెక్స్ట్ ఒక మన షాప్ పడుతుంది కలర్ బాక్స్ అని. దాంట్లో మీకు ఫోటో ఫ్రేమ్స్, బ్లడ్ ఆర్ట్ గాయస్. ఇది వచ్చేసి ఇది ఏమంటారు మామ? ఫ్యాబ్రిక్ ఎల్ఈడి బోర్డ్, బ్లడ్ ఆర్ట్ ఇవన్నీ వస్తుంది గాయస్. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏమన్నా కావాలంటే మీకు డిఎం చేయండి నా ఇక యూట్యూబ్కి. కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మీకు ఏది కావాలో. తక్కువ చెప్పిచ్చేస్తాను. హలో గైస్, అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం గైస్. మన దగ్గరికి అయితే మనం ఇంకో దోస్త్ కాడికి అయితే వెళ్తున్నాం. తెలుసుగా మీకు. ఇంకో వీడియోలో వస్తాం మన వీడియోలో. మనోజు ఒక ఆటో నడుపుతున్నాడు, ఆటోలో ఉన్నాడు. సార్ చూపిస్తాం మీకు జర. లేడా ఆటో ఎన్నది గాయస్. లోటు గాయస్, లోటు ఉన్నాడు. ఈ ఆటో మాలిగా ఉన్నాడు. వస్తుంది దొంగ వస్తుంది. దొంగ అటు పోతుంది. దొంగ దొంగ మా లాంబు ఆటలో పెట్టిండ్రు, లైన్లో పెట్టిండు గాయస్. గాయస్ మస్తు పెద్ద మనిషి అయిపోయింది గాయస్. లైన్లో పెట్టేసి ఆడ కూర్చుంటుంది గాయస్. ఆడ మా ఫైనాన్స్ డబ్బులు ఏంది? చలో గుమారే అమార్కు గుమారే
चलो घुमाओ रामा में घुमाओ बहुत दिन हो गया ఏంది నువ్వు మళ్ళీ ఈడికి వచ్చినవేంది ఇడ్లీ షాప్ ఏమైంది అన్ని చాలా పోవాలి అన్ని ఎక్కాలి ఇడ్లీ సాంబార్ తినిపిస్తామని నీకోసం వచ్చిన సర్వీస్ గాయస్ ఇడ్లీ సాంబార్ తినిపిస్తామని ఇంత దూరం వచ్చిన ఆయన టేస్ట్ చేద్దామనుకున్నా టేస్ట్ చేయలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం నాకు నెక్స్ట్ టైం అంటే ఏంది అందరూ కొనుక్కున్నాడు అరే ఫోన్ ఎందుకు లేపుతాను చెప్పు లేపుడు బరాబర్ లేపుడు ఏం చేస్తావు ఫోన్ చేయమంటే నేను చేసిన మా నంబర్ వచ్చింది మళ్ళీ పోదాం రైల్వే స్టేషన్ కూర్చో సవర్ సవర్ అని आता भैया आता क्या हाँ आता चलो నువ్వు దిగిరా భయ్య చలో దా పోదాం దా ఏం లైన్లో ఉంటావు దా వచ్చేసే ఇక ఈ డైరీ పైన రైల్వే రైలు పట్టాలకు పోదాం దేనికి మావాడు ఆత్మహత్య చేసుకుంటా అంటుండు సావుమాను చచ్చిపోమాను భూమికి భారం అయిపోయింది ఈరా పోదాడా అయ్యో పోతే పోతే వీడిని తీసుకెళ్తా బోర్ కొట్టి దగ్గర నిన్ను తీసుకెళ్తా పైకి పోయినా మళ్ళీ పెగ్గులు కొట్టాను ఇక పైనవి గుద్దలు నేరాల గోరాల్లో ఈడే ఉంటాడు ఫస్ట్ గోరాల్లో ఏ పోలీస్ స్టేషన్ లో పోయినా ఈయన ఉంటాడు ఇట్లా లేదు బుగ్గల తాళిని అడిగిన అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా అంటే అమ్మాయి చూస్తే ఇక గాయస్ ఎట్లా అంటే అమ్మంతో కొట్టుకుంటాడు ఇట్లా కార్ గాయస్ నువ్వు కార్ ఇచ్చే లైన్ లో పెట్టి ఇట్లా నడువు రెడీగా నువ్వు అట్లా తిరిగి రావాలా లేకపోతే ఇట్లా తిరిగి రావాలా అట్లా తిరిగి వస్తే అట్లా ఎవడెక్కాలిగా మనం లైన్ ఏందో ఈ కథ ఏందో మంచిగా దందా చేసుకో ఇడ్లీ సాంబార్ ఓపెన్ చేసుకుంటే అంటే అది వదిలేసి ఇక్కడ కూర్చుంటారు మొత్తం షెడ్ గిట్ వేసినాక షెడ్లు అంటే పీక్ తెంగుతారు వేస్ట్ పెట్టుకో ఫైట్ అయిపోస్తారు పక్కన అది నీకు పక్కన ఇక మంచి లెక్క దొరుకుతారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పట్టి అమ్మాయికి ఏమైంది నీకు తాత అయితే లేదు ఫోన్లో ఉన్నారు కామాంతుడు ఈయన అనుకున్నా నేను ఎన్ని రోజుల నుంచి పాపం అమాయకుడు అస్సలు కామాంతుడు ఇక ఉన్నాడు ఆయన డ్రెస్సింగ్ చూడండి ఆయన ప్యాంట్ ఏంది ఆయన జుట్టు ఏంది ఆ కళ్ళద్దాల అవతారం ఏంది ఆటో తెప్పించుకున్నావా మన నడుపు పోదామా బయటికి మా నంబర్ వచ్చింది నడుపు మనకి జాకెట్ లంగా అన్నీ వేయాలంట ఆత్మహత్య చేసుకుంటే తెలవద్దంట ఆయన చచ్చిపోయినట్టు తీసుకొని తీసుకోవడం ఇంకో నాకు చెవు గుడిచిపోతుంది చూసినావా సరిపోయి నువ్వు సెట్ అయిపోతారు ఇద్దరు కింద కనిపించింది కింద పని చేస్తుందా
గాయస్ ఇదైతే వచ్చేసినాము కానీ ఇది మొత్తం మార్చేసింది గాయస్. అప్పుడు మొత్తం అబ్బాయిన లేకుంటే మొత్తం ఇప్పుడు ఏమంటే మొత్తం స్టేషన్ చేసింది గాయస్. కానీ ఇంకా స్టేషన్ అయితే ఓపెన్ కాలేదు. చూపిస్తాను చూడండి. అయితే ఓపెన్ అయింది. సుచిత్ర అంట గాయస్. ఓపెన్ ఉందా? ఫస్ట్ ఇది ఓపెన్ లేదు. మంచిగా అబ్బాండంగా మంచిగా ఉంది. ఖాళీ ఉంటాయి. ట్రైన్లో ఓన్లీ గూడ్సే పోతుంది. దాన్ని ఎంఎంటీఎస్ వెళ్తుంది. చూడండి ఇట్లుంటుంది. కనీసం అయితే బంద్ ఉంది. ఓన్లీ మార్నింగ్ 7:30 తీస్తారంట. వస్తే ఏడుకు వచ్చేసినాము. మన బుధవారం ట్రైన్కి అయితే వచ్చేసినాం. ఆ నుంచి రాలేదు. ఒక చిన్న కథ అయింది. దానివంతా రాలేదు. చెప్తాను మీకు. స్కూల్కి అయితే ఇస్తాను దాన్ని. ఇప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నాం. బయటకి వెళ్తున్నాము. మస్తు అయింది ఎంటీఎస్ ఎక్కక. చాలాలేంది. ఇట్లా ఎంటీఎస్ ఎక్కి వెళ్తాం. ఇక చూద్దాం ఎట్లా అయిందో చూద్దాం. మరి ఈయన కూర్చుండు చూద్దాం. స్టిచ్చింగ్ చేయాలా? ఏం తీసుకున్నారా మా టికెట్? తీసుకున్నాం. మెడ్చల్ బ్యాత కదా. ఎప్పుడు వస్తుందంట ట్రైన్ ఎప్పుడు వస్తుందంట? పాడినా అసలు అడుగు వస్తుందన్న. అటు కావాలి మా ఇటు పోదా? ఇటా అట మెడ్చల్ అటు పోతున్నాడు. నేను ప్లాట్ఫామ్ ఏం కనిపించలేదు. ఏడుకో తీసుకొద్దాం అనుకున్నాడు. ఏదో అయిపోయింది. సంథింగ్ గాన్ రాంగ్ టుడే. ఇంకా ఏమైందంటే ఇక మస్తు నుంచి ట్రైన్లో పోలేదు గాయస్. మేము ట్రైన్స్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం మేడ్చడికి వెళ్తున్నాము. వేస్ట్గా పోయి టికెట్ చేసుకున్నాం మనం. ఎందుకు అన్ని కథలు పడతాను. శౌచాలయ గాయస్ ఆడికైతే వెళ్తున్నాం. గాయస్ అయితే ఇక్కడైతే ఏదో మన అది కోచ్ మెయింటెనెన్స్ లాగా ఏమో తీసుకోవటం ఉంటుంది గాయస్. ఇది ఆయిల్ గీల్ ఉంది గాయస్. ఎప్పుడో రేర్గా చూస్తాం ఇట్లాంటి ట్రైన్లు. అక్కడ ట్రైన్ ఉంది. ఇంజన్ కాడ పోతున్నాం. చూద్దాం. గాయస్ అయితే వచ్చేసినాము. మా ఇంజన్ చూసినారా? ఇంజన్ గుద్ది ఎంత గుర్తుంది అనుకున్నాం అంత ఫాస్ట్గా. ఇంజన్ ఏదైనా అది ఎక్కడ పెట్టావు? అన్నీ ఉంటాయి. ఏం చేస్తా ఇప్పుడు? వస్తుండ్రు నాయన. అమ్మవాడు వస్తుంది గాయస్. అరే గన్ను గిన్నె తీసుకొచ్చాను. గెలిచినావు చెట్టు గిట్టని. ఇది వచ్చేసేమో ఎలక్ట్రికల్స్ గాయస్. ఇది వచ్చేసేమో షంటింగ్. అంటే ఇది డీజిల్ లోకోమోటివ్. ఓన్లీ డీజిల్తో నడుస్తుంది గాయస్. మొత్తం ఏడికాడికి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. వచ్చి చూసుకుంటా. కానీ అవన్నీ కష్టమవుతుంది గాయస్. అలవాటు లేదు. అంగనాడు ఉంటుంది. చాలా రోజుల నుంచి మేము ట్రైన్ అయితే ఎక్కలేదు. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఇక్కడ వెళ్తాం. ఇక
గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గాయస్ ఈ వీడియో మీకు ఎట్లా నచ్చిందచ్చు ప్లీజ్ గాయస్. ఈ కాంచి వీడియోస్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి గాయస్. చలో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తాను గాయస్. సైనింగ్ ఆఫ్ PVR.